హాయ్, వెల్కమ్ టు లవ్ టాక్ హిస్ ప్రేయసి రావే ఎపిసోడ్ నెంబర్ 31. సూపర్ మార్కెట్లో స్పృహ కోల్పోయి పడిపోవడంతో వసుమతి దగ్గరికి వచ్చి అమ్మగారికి హార్ట్అటాక్ వచ్చినట్లుంది అని అంది పని మనిషి. అది విన్న ఉజ్వల, అవునా, అలా అయితే నా పని ఇంకా ఈజీ అయిపోయింది, నా చేతికి మట్టి అంటకుండా పని జరిగిపోయింది అని కర్కశంగా అంది. కానీ ఆ పని మనిషి మాత్రం ప్రాణం ఉండబట్టలేక, ఏంటమ్మగారు అలా అంటారు, త్వరగా యాంబులెన్స్కి ఫోన్ చేయండి అమ్మా అని బాధగా అడిగింది. ఏంటే యాంబులెన్స్కి ఫోన్ చేసేది, ఇంకొన్ని నిమిషాలాగు, అది ఇక్కడే చస్తుంది, అప్పుడు ఏకంగా మార్చురీకే కాల్ చేసి రమ్మంటాను అంటూ పని మనిషిని దూరం నెట్టింది ఉజ్వల. మార్చురీకి కాదు, జైలుకి వెళ్తావు అంటూ వెనక నుండి విజయ్ గొంతు వినిపించడంతో ఒక క్షణం ఊపిరాగినంత పని అయింది ఆమెకు. దాంతో వెనక్కి తిరిగి వాళ్ళ వైపు చూసి, మీరెవరు, మా వాళ్ళంతా ఎక్కడా అని టెన్షన్గా వాళ్ళ వెనక్కి చూసింది ఉజ్వల. అప్పుడు సూరజ్ కోపంగా ముందుకొస్తూ, మీ వాళ్ళు రారు, మీరే వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి అని అన్నాడు. పోలీస్ స్టేషన్కా? ఎందుకు, నేనేం చేశాను అని వస్తున్న భయాన్ని కప్పిపుచ్చుకుంటూ అడిగింది ఉజ్వల. నేల మీద పడున్న వసుమతి వైపు చూపిస్తూ, వసుమతి గారి మీద మర్డర్ ప్లాన్ చేశారు అని చెప్పాడు విజయ్. అది విని పకపకా నవ్వుతూ, మీరింత ఫూల్లా మాట్లాడతారని అనుకోలేదు, నేను కనీసం ఆమె మీద చెయ్యి కూడా వేయలేదు, అలాంటప్పుడు మీరు నన్నెలా అంటున్నారు అని అడిగింది ఉజ్వల. ఇంతలో ఉజ్వల కంటే ముందే అక్కడున్న పని మనిషి, బాబుగారు, వసుమతి అమ్మగారి శరీరం చల్లబడుతోంది, ఆమె గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది, తొందరగా దయచేసి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చేతులు జోడించింది. ఆమె పొద్దున్న ఉజ్వల దగ్గర నుండి డబ్బు తీసుకున్న పని మనిషి అని విజయ్, సూరజ్ ఇద్దరూ ఒకేసారి గుర్తుపట్టారు. ఆ వెంటనే ఆ ఇద్దరు ఒకరివైపు ఒకరు చూసుకొని వసుమతిని అక్కడి నుండి వేగంగా బయటికి తీసుకువెళ్లారు. పరుగు తీస్తున్న విజయ్ వాళ్ళ వైపు చూస్తూ పక్కపక్క నవ్వుతూ, వెళ్ళండి, ఇప్పటికే అది చచ్చి చాలాసేపు అయినట్లుంది, మీరేం చేసినా అది బ్రతకదు అని అనుకుంది ఉజ్వల. ఇదిలా ఉండగా మరోవైపు పున్నంచంద్ అప్పుడే ఇంట్లోకి వచ్చాడు. తన చేతిలోని ఎర్రని కవర్ని ఎదురుగా ఉన్న జయంతి చేతికి అందిస్తూ, ఇది తీసుకెళ్లి లోపల పెట్టు అని చెప్పాడు పున్నంచంద్. ఏముంది ఇందులో అని అడుగుతూనే అక్కడి నుండి లోపలికి వెళ్ళింది జయంతి. కొన్ని పండ్లున్నాయి అని చెప్పి అలా సోఫాలో కూర్చున్నాడు పూనంచంద్. అతను అలా కూర్చున్నాడో లేదో బయట నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది అమూల్య. వేగంగా ఊపిరి తీసుకుంటూ వచ్చిన అమూల్యని చూస్తూ, ఏమైందిరా అమ్ము, ఏమైంది అని కంగారుగా అడిగాడు పూనంచంద్. అప్పుడే బయటకు వచ్చింది జయంతి. ఏమైందే, ఇప్పుడు అంత కొంపలు మునిగిపోయాయని అంతలా పరిగెత్తుకుంటూ వచ్చావు అని అడిగింది జయంతి. దాంతో ఊపిరి కంట్రోల్ చేసుకుంటూ, అమ్మా అన్నయ్య అంటూ ఆగిపోయింది. సుమిత్ ప్రస్తావన రాగానే కూర్చున్న చోటు నుండి లేచి, ఏమైందమ్మో, నువ్వెందుకంత కంగారు పడుతున్నావు అని ఆమె దగ్గరికి వచ్చాడు పూనంచంద్. అన్నయ్య వచ్చాడు అని టక్కున చెప్పేసింది అమూల్య. ఆ మాట విని పూనంచంద్ ఒక క్షణం బొమ్మలా నిలబడిపోతే, ఏంటి, సుమిత్ వచ్చాడా, ఎక్కడున్నాడే అని సంతోషంతో పొంగిపోతూ ముందుకు వచ్చింది జయంతి. ఆ ప్రశ్నకు అమూల్య సమాధానం చెప్పేలోపే గుమ్మం దగ్గర నుండి సుమిత్ గొంతు వినిపించడంతో టక్కున అటువైపు చూశారు అందరూ. అటుగా చూసిన వాళ్లకు గుమ్మం దగ్గర నిలబడిన 5.5-7 అడుగుల ఎత్తున్న ఆకారం కనిపించింది. 3 సంవత్సరాల తర్వాత అతన్ని చూడడంతో వాళ్ళంతా ఒక క్షణం పాటు సరిగా గుర్తుపట్టలేకపోయారు. కానీ అతన్ని చూడగానే ఆ తల్లిదండ్రులిద్దరి కళ్ళలో నుండి కన్నీళ్లు జరజలా రాలాయి. అన్నయ్య అని అరుస్తూ వచ్చి సుమిత్ను గట్టిగా హగ్ చేసుకుంది అమూల్య. చేతిలోని బ్యాగ్ను కింద పడేసి అమూల్య తల మీద చెయ్యి వేసి, అమ్ము అని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు సుమిత్. ఆ ఇద్దరిని చూసిన జయంతి ఏడుస్తూ అలాగే ఉండిపోయింది. తన్నుకొస్తున్న ఆనందాన్ని మనసుకే పరిమితం చేసుకుంటూ, సుమిత్, ఏంటి ఇంత సడన్గా, కనీసం వస్తున్నట్లు ఒక్క మాట కూడా చెప్పలేదు అని చాలా నార్మల్గా అన్నాడు పూనంచంద్. మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేశాను అని చాలా కూల్గా చెప్పి అమూల్యను తన నుండి దూరం చేసి, ఏంట్రా అమ్ము, కన్నీళ్లు కొంచెం ఎక్కువగా వేస్ట్ చేస్తున్నావు అనిపించడం లేదు అని అల్లరిగా అన్నాడు సుమిత్. లేదు, నో, అస్సలు అనిపించటం లేదు, ఎన్ని రోజులు దూరంగా ఉన్నందుకు ఈ మాత్రం వాల్యూ చెయ్యాలి అని చెప్పింది అమూల్య. అక్కడే ఉన్న జయంతి, కనీసం ఇప్పుడైనా మేము గుర్తుకొచ్చినందుకు ఆ భగవంతుడికి దండం పెట్టుకోవాలి, ఒకవేళ ఈ సంవత్సరం కూడా నువ్వు రాకపోతే మేమే అక్కడికి వచ్చేద్దాం అనుకుంటున్నాం అని కొంచెం కోపంగా అంది జయంతి. మిమ్మల్ని వదిలి ఇన్ని రోజులు ఉండడమే ఎక్కువ, ఇంతకంటే ఉండడం నా వల్ల కాదు, అందుకే వచ్చేశాను
ముఖ్యంగా నీ గురించే అమ్మా. అప్పుడప్పుడు నాన్నతో మాట్లాడుతున్నాను కానీ నీతో మాత్రం ఒకే ఒక్కసారి మాట్లాడాను అని జయంతి వైపు ప్రేమగా చూశాడు సుమిత్. ఆ మాటలకు ఆమె కళ్ళు తడవుతుంటే నా బంగారు కొండ అని దిష్టి తీసినట్లుగా చేతిని రెండుసార్లు సుమిత్ మీద నుండి అటు ఇటు అన్నది జయంతి. వాళ్ళు ముగ్గురు ఆనందంగా ఉన్నారు. కానీ పున్నంచంద్ మాత్రం సుమిత్ వైపు అనుమానంగా చూస్తున్నాడు. కానీ జయంతి మాత్రం, రారా, ఈరోజు నీకు ఇష్టమైనవన్నీ నా చేతులతో చేసి తినిపిస్తాను, వెళ్ళు, వెళ్ళి ముందు ఫ్రెష్ అప్ అయ్యిరా అంటూ సుమిత్ చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది. ఆ క్షణం జయంతి కన్నుల్లో కనిపించే ఆనందం ముందు కోట్లు ఖర్చు పెట్టినా కూడా తక్కువే అనిపించింది పున్నంచంద్కి. ఇదిలా ఉండగా మరోవైపు జై వాళ్ళ రూమ్లో శృతి కంగారుగా బెడ్రూమ్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంది. అప్పుడే జై, శృతి, శృతి, ఎక్కడున్నావు అని పిలుస్తూ లోపలికి రావడంతో గదిలో ఉన్న శృతి ఒక్కసారిగా ఉలిక్కిపడి హాల్లోకి వచ్చింది. వచ్చి రావడంతోనే సోఫాలో కూర్చుంటూ, బాగా అలసటగా ఉంది, నేను త్వరగా ఫ్రెష్ చేస్తాను కానీ తినడానికి ఏదైనా ప్రిపేర్ చేస్తావా అని అడిగాడు జై. హా, ష్యూర్ అంది శృతి. ఆ తర్వాత కొన్ని నిమిషాలకు జై ఫ్రెష్ అయి రావడంతో ఇద్దరూ తినడానికి కూర్చున్నారు. కానీ జైకి ఒక్కడికే వడ్డించడం చూసి, నువ్వు తిన్నావా శృతి అని అడిగాడు జై. హా అంటూనే అటు ఇటు కాకుండా తలను ఆడించింది శృతి. అది చూసి కొంచెం వింతగా చూస్తూ, తిన్నావా తినలేదా అని అడిగాడు జై. హా, నేను తింటానులే జై, నువ్వు తినేసే అని అతని ప్లేట్లో కూర వడ్డిస్తుంటే చిన్నగా నవ్వాడు జై. అప్పుడు శృతి అతని వైపు చూస్తూ ఉంటే జై అన్నం ముద్దను కలిపి శృతి వైపు ఉంచాడు. అది చూసి ఏమీ అర్థం కానట్లుగా అలానే ఉండిపోయింది శృతి. దాంతో, ఏంటి శృతి, నేను తినిపిస్తే తినవా అని ప్రేమగా అన్నాడు. నోనో, అదేం లేదు అంటూనే వెంటనే అతని చేతిని నోటి దగ్గరికి లాక్కుంది. ఆ క్షణం అతని కన్నుల్లో ఆమె పట్ల నిజమైన ప్రేమ, ఇంకా చెప్పాలంటే జై తన పట్ల ఎలాంటి ప్రేమ కావాలని కోరుకుందో అలాంటి ప్రేమ కనిపిస్తోంది. కానీ ఇంతలోనే ఏదో గుర్తుకు రావడంతో, కానీ ఈ ప్రేమ నాకు కాదు, ఆ శృతికి. అతను నాకు తినిపించడం లేదు, శృతికి తినిపిస్తున్నాడు. ఒకవేళ నాకు ఇప్పుడు గతం గుర్తుకొచ్చిందని తెలిస్తే జై ఎలా రియాక్ట్ అవుతాడు? అప్పుడు కూడా నాతో జై ఇంతే ప్రేమగా ఉంటాడా లేదా అని మనసులోనే అనుకుంటూ, అదంతా తర్వాత, ముందు జై ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి, లేకపోతే అక్కడ డాడీ డేంజర్లో పడతాడు అనుకొని ఒక నిర్ణయానికి వచ్చింది శృతి. ఇంతలో జై ఇంకో ముద్ద పెట్టబోతుంటే అతన్ని ఆపుతూ, జై, నిన్నొక విషయం అడగనా అని గంభీరంగా అంది శృతి. ఏంటి అని అడిగాడు జై. మహేంద్రనాథ్ అంటే ఎవరో నీకు తెలుసా అని డైరెక్ట్గా అడిగేసింది శృతి. ఆ పేరు వినగానే జానకిలాగానే జై ముఖం కూడా మారిపోయింది. దాంతో కోపంగా అన్నం కలుపుతూ, ఇప్పుడు అతని గురించి నీకెందుకు అని సీరియస్గా అడిగాడు జై. ఎందుకో చెప్తాను, కానీ ఒక్క విషయం చెప్పు జై, ఎప్పుడో జరిగిన దానికి నువ్విప్పుడు పగ పగ అని ప్రతీకారం పెంచుకుంటే నీకేమొస్తుంది అని అడిగింది శృతి. ఆ మాటతో శృతికి తన గురించి ఎంతో కొంత తెలిసిందని జైకి అర్థమైంది. దాంతో, చూడు, ఒకరి బాధ ఏంటో మరొకరికి తెలీదు, ఒకరి నొప్పి ఏంటో మరొకరికి అర్థం కాదు. అనవసరమైన వాటి గురించి ఆలోచించి నీ మైండ్ పాడు చేసుకోకు. నువ్వేం విన్నా సరే వెంటనే మర్చిపో అని చెప్పి అక్కడి నుండి పైకి లేచాడు జై. శృతి కూడా అతనితో పాటే పైకి లేస్తూ, నేను మర్చిపోలేను జై, అండ్ అది నాకు అనవసరమైన విషయం కాదు, చాలా అవసరమైన విషయం అని అంది. అంటే అని అర్థం కానట్లుగా చూశాడు జై. ఆ మాటకు అతని వైపు కొంచెం ఇబ్బందిగా చూస్తూ, నేను నేను నువ్వు అనుకుంటున్నట్లు నీ శృతిని కాదు, నీ ఎనిమి, నీ చిరకాల శత్రువైన మహేంద్రనాథ్కి ఒక్కగానొక కూతుర్ని అని చెప్పింది శృతి. ఆ మాట వినగానే నమ్మలేనట్లుగా టక్కున ఆమె వైపు చూశాడు జై. ఆ క్షణం అతని ముఖంలో ఒక షాక్, ఒక ఆశ్చర్యం. దాంతో, అంటే అంటే ఆర్ యు మహిత అని అడిగాడు. ఎస్, ఐ యామ్ మహిత అని గట్టిగా అంది శృతి. అది విని ఒక క్షణం షాక్లోనే ఉండిపోయాడు జై. అప్పుడు అనిపించింది జైకి, ఈ ప్రపంచమంతా ఎంత చిన్నదోనని. లేకపోతే తాను ఎవరినైతే దెబ్బ కొట్టాలని, నాశనం చేయాలని చూస్తున్నాడో అతని కూతుర్నే జై కాపాడడం ఏంటి, ఆమె గతం మర్చిపోయి ఇన్ని రోజులు తనతో ఉండడం ఏంటి, ఇవన్నీ తలుచుకోగానే ఒక్క క్షణం జై మైండ్ అంతా బ్లాక్ అయింది. చూడు జై, మీకు జరిగిన దానికి నువ్వు మా నాన్న మీద పగ పెంచుకోవడం సహజం. నీ ప్లేస్లో ఎవరున్నా అదే చేస్తారు. కానీ నేను చెప్తే మా డాడీ వింటాడు, మళ్ళీ మీ ప్రాపర్టీస్ అన్నీ మీకు ఇచ్చేస్తాడు.
అందుకే చెప్తున్నాను, దయచేసి ఇదంతా ఆపేసేయ్ అని అడిగింది శృతి. ఆ సంగతి తర్వాత, ముందు ఒక విషయం చెప్పు, నీకు గతం ఎప్పుడు గుర్తొచ్చింది అని అనుమానంగా నుదురు చెట్లిస్తూ అడిగాడు జై. నిన్ననే గుర్తొచ్చింది అని చెప్పింది శృతి. మరి నాతో చెప్పకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నావు? అసలు నా గురించి, నా ప్లాన్ గురించి ఎలా తెలుసుకున్నావు అని సీరియస్గా అడిగాడు జై. అదంతా చెప్పడానికి ఇప్పుడు టైం కాదు జై, ముందు నీ ప్లాన్ ఇక్కడితో ఆపేసేయ్, అదే అందరికీ మంచిది అని చెప్పింది శృతి. ఆ మాటకు వంకరగా నవ్వుతూ, వాట్, ఆపేయాలా? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? నేను ఇన్ని రోజులు బ్రతికింది, ఊపిరి పీల్చుకుంది కేవలం దీనికోసమే. ఇన్ని కష్టాలు పడి ఇంతమందిని నాతో చేర్చుకొని ఇదంతా చేసింది నీ ఒక్క మాటతో ఆపేయడానికి కాదు అని అన్నాడు జై. ప్లీజ్ జై, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. మా డాడీని నేను నొప్పించి మీ ప్రాపర్టీ మొత్తం మీకు ఇప్పించే పూచి నాది అని అంటున్న శృతిని మధ్యలోనే ఆపేస్తూ, ఎనఫ్ శృతి, మీ నాన్న ఎలాంటివాడో మేబీ నీకు తెలియకపోవచ్చు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. కానీ మీ నాన్న నిజస్వరూపం ఏంటో ఈ సిటీలో ఉన్న అందరికీ తెలుసు. తాను ఎదగడానికి ఎంతమంది గొంతులు నొక్కాడో బయట ఎవరిని అడిగినా చెబుతారు అని కోపంగా అన్నాడు జై. జై, నువ్వు మా డాడీని మరీ దారుణంగా ఒక రాక్షసుడు అన్నట్లుగా చెబుతున్నావు. కానీ మా నాన్న ఎంత మంచివారో నాకు మాత్రమే తెలుసు అని ఆవేశంగా అరిచింది శృతి. దాంతో ఇక ఆమెతో మాట్లాడి వ్యర్థం అనుకున్నాడు జై. ఎందుకంటే పుట్టినప్పటి నుండి ప్రేమగా పెంచిన తండ్రిని ఏ కూతురు మాత్రం రాక్షసుడని ఒప్పుకుంటుంది. అందుకే దాంతో మీ డాడీ ఎలాంటివాడో నీకు ఈరోజు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు నీకే తెలుస్తుంది. ఆ రోజు నేను ఇలా చేయడం మంచిదని నువ్వే అంటావు అని అక్కడ నుండి తన రూమ్ వైపు కదిలాడు జై. కానీ నేను నీ ప్లాన్ సక్సెస్ కానివ్వను జై అని వెనక నుండే ఆక్రోశంగా అరుస్తూ చెప్పింది శృతి అలియాస్ మహిత. జై ఆమె వైపు కూడా చూడకుండానే చిన్నగా నవ్వుతూ ఆల్ ది బెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా మరోవైపు అదే ఇంట్లో క్రింద సుమిత్, అసలు అక్కడ ఏం తిన్నావో ఏంటో, నిన్ను చూస్తుంటే కనీసం టైంకి తిన్నట్లు కూడా అనిపించడం లేదు అంటూనే డైనింగ్ టేబుల్ మీదున్న ఒక్కొక్క వంటకాన్ని మార్చి మార్చి వడ్డిస్తోంది జయంతి. ఆనందంతో కన్నీరు కారుతుంటే వాటిని ఒక చేత్తో తుడుచుకుంటూ, చాలమ్మా, రేపు తింటానులే అని మెల్లమెల్లగా తింటున్నాడు సుమిత్. అక్కడున్న జయంతి అండ్ అమూల్య సుమిత్ని చూస్తూ సంబరపడిపోతూ ఉంటే, కొంత దూరాన కూర్చున్న పొన్నంచంద్ మాత్రం ఇంకా అనుమానంగా సుమిత్ వైపే చూస్తున్నాడు. తినడం అయిపోవడంతో అక్కడి నుండి లేచి సుమిత్ గదిలోకి వచ్చాడు పొన్నంచంద్. ఒకసారి వెనక్కి తిరిగి చూసి ఎవరూ రావడం లేదని కన్ఫర్మ్ చేసుకొని సుమిత్ తెచ్చిన బ్యాగ్స్ ఓపెన్ చేసి చూశాడు. అందులో ముందు కొన్ని సుమిత్ బట్టలే కనిపించాయి. కానీ వాటిని తీస్తూ వెళ్తున్న కొద్దీ చాలా ఖరీదైన బట్టలు, ఇంకా చెప్పాలంటే ఇంత ఖరీదైన బట్టలు ఉంటాయని కూడా పొన్నంచంద్కు తెలీదు. అంత కాస్ట్లీ బట్టలు చూడగానే పొన్నంచంద్ మనసులో అనుమానం కలిగింది. వీడు చేసే జాబ్కి ఇక్కడ కనిపిస్తున్న వస్తువులకు సంబంధమే లేదే, అసలు అక్కడ వాడు ఏం చేస్తున్నట్లు అనుకుంటూ రెండో బ్యాగ్ను ఓపెన్ చేయబోయాడు పొన్నంచంద్. కానీ అది పొన్నంచంద్కు ఓపెన్ కాలేదు. దాంతో ఆ సూట్ కేస్ తీక్షణంగా చూసి మొత్తానికి తన టీచర్ తెలివితో దాన్ని ఓపెన్ చేశాడు. ముందు చాలా రకాల బ్లేజర్స్, వాచీలు కనిపించాయి. ఇంత ఖరీదైన వస్తువులా అనుకుంటూ లోపలికి వెళ్ళి వాటిని పక్కన పడేసి మరికొంచెం లోపలికి వెళ్ళిన అతనికి 3 బాక్సులు కనిపించాయి. వాటి మీద వాళ్ళ ముగ్గురు పేర్లు ఉన్నాయి. అమ్మ, నాన్న అండ్ అమ్ము అని రాసింది. బహుశా ఏమైనా గిఫ్ట్స్ తీసుకొచ్చుంటాడు అనుకుంటూ వాటిని తీసి పారేసి ముందుకు చూసిన పొన్నంచంద్ ఒక క్షణం ఆశ్చర్యంతో అలానే ఉండిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు అతని కళ్ళ ముందు 500 కట్ల రూపాయల నోట్లు 3 స్టెప్స్గా అరేంజ్ చేసి ఉన్నాయి. వాటిని చూడగానే ఇంత డబ్బా అని నోరు వెళ్ళపెట్టాడు పొన్నంచంద్. అతని మాట పూర్తి కాకముందే నాన్నా అని పిలుస్తూ ఆ రూమ్లోకి వచ్చాడు సుమిత్. ఏంట్రా ఇదంతా, ఈ డబ్బేంటి, ఈ బట్టలేంటి, అసలు ఈ వస్తువులేంటి అని టక్టక్గా అడిగేశాడు పొన్నంచంద్. అవన్నీ మనకే నాన్న, అయినా వాడు కనిపిస్తే సంతోషపడాలి కానీ ఇలా షాక్ అవుతారేంటి అని చాలా సింపుల్గా అన్నాడు సుమిత్. అవన్నీ కాదు కానీ ఇన్ని రోజులు అసలు అక్కడ నువ్వేం చేసావురా, ఇంత డబ్బు నీకు ఎక్కడిది అని సూటిగా అడిగాడు పొన్నంచంద్. దాంతో కొంచెం బాధగా అతని వైపు చూస్తూ, ఇదేమీ నేను ఏ తప్పు చేసి సంపాదించలేదు నాన్న,
ఎవరిని దోచుకోలేదు అని అనగానే, మరి ఎలా వచ్చింది అని కొంచెం కోపంగా అడిగాడు పూర్ణచంద్. మీరందరూ చెప్పడంతో నేను ఇక్కడి నుండి అయితే వెళ్ళాను. కానీ అక్కడ నాకు అస్సలు నచ్చేది కాదు. మీకెప్పుడు ఫోన్ చేయాలనిపించేది, మాట్లాడాలనిపించేది. కానీ నా మనసు ఇంకా వీక్ అవుతుందని ఆగిపోయేవాణ్ణి. ఆ బాధ నుండి బయటపడటానికి నేను రోజూ ఆఫీస్ అయిపోగానే మా ఆఫీస్ నుండి 1 కిలోమీటర్ దూరంగా ఉన్న ఒక బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేవాణ్ణి. అలా ఒకరోజు నేను అక్కడ కూర్చున్నప్పుడు హఠాత్తుగా నా చుట్టూ గన్ ఫైరింగ్ అయింది. ఒక క్షణం నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. వెంటనే తప్పించుకోవడానికి ఒక చెట్టు పక్కకు వెళ్ళి దాక్కున్నాను. అప్పుడే నా దగ్గరికి ఒక బాబు వచ్చాడు. అతని పిలుపుతో నేను వెనక్కి తిరిగి చూశాను. అప్పుడు నాకు కొంచెం దూరంగా ఒక వ్యక్తి ఒళ్ళంతా గాయాలతో కనిపించాడు. నేను చూస్తూ ఉండగానే అతని తల నుండి మరో బుల్లెట్ కూడా దూసుకొచ్చింది అని చెప్పాడు. అది విని షాక్ అయ్యాడు పూర్ణచంద్. ఇదిలా ఉండగా మరోవైపు సిటీలోని ఒక పెద్ద హాస్పిటల్లో వసుమతిని ఐసీయూకి షిఫ్ట్ చేశారు డాక్టర్స్. ఆ గది ముందు కూర్చొని ఉన్నాడు మహేంద్రనాథ్. అప్పుడే అక్కడికి వచ్చిన రహీం, సార్ ఏమైనా తింటారా అని ఫోన్ చూస్తూ అడిగాడు. కళ్ళు మూసుకుంటూ, ఇప్పుడేం వద్దు రహీం, హాస్పిటల్ బిల్ పే చేశావా అని అడిగాడు మహేంద్రనాథ్. హా సార్, ఇంతకు ముందే పే చేసేసాను అని చెప్పాడు రహీం. అయితే ఇక నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాలే అని అన్నాడు మహేంద్రనాథ్. పర్వాలేదు సార్, ఈరోజు ఇంట్లో రావడం లేదని ఆల్రెడీ మా ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను అని మహేంద్రనాథ్ నుండి కొంత దూరం నడిచాడు రహీం. అలా అయితే ఒకసారి మన ఆఫీస్ దాకా వెళ్ళి అంతా ఎలా ఉందో చెక్ చేసిరా, వెళ్ళు అని కళ్ళు తెరిచాడు మహేంద్రనాథ్. ఆ మాట అర్థం కాకపోవడంతో, ఈ టైంలో ఎందుకు సార్ అని అయోమయంగా అడిగాడు రహీం. మహితా ఫ్రెండ్ స్రవంతి ఆఫ్టర్నూన్ ఫోన్ చేసింది, కొంచెం కేర్ఫుల్గా ఉండమని చెప్పింది అని మహేంద్రనాథ్ ముగించేలోపే అంకుల్ అని స్రవంతి పిలుపు వినిపించింది. స్రవంతి అంటూ అతని వైపు చూశాడు మహేంద్రనాథ్. కంగారుగా అతని దగ్గరికి వస్తూ, అంకుల్ ఆంటీకి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది బాధగా స్రవంతి. డాక్టర్ ఇంకా ఏం చెప్పలేదు స్రవంతి అని సమాధానమిచ్చాడు మహేంద్రనాథ్. అప్పుడు అక్కడే ఉన్న రహీం, సార్ నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఇంతలో బయటికి వచ్చిన డాక్టర్, మహేంద్రనాథ్ గారు ఒక్క నిమిషం అని పిలిచాడు. చెప్పండి డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది వసుమతికి అంటూ అతని దగ్గరికి వెళ్ళారు ఇద్దరు. ప్రజెంట్ అయితే ఓకే, బట్ సిచ్యువేషన్ ఇంకా కంట్రోల్లోకి రాలేదు. అండ్ ఒకసారి మీ డాక్టర్ని రమ్మనండి, మీ వైఫ్ ఆమె గురించే కలవరిస్తోంది. సో ఆమె దగ్గరగా ఉంటేనే పేషెంట్ సిచ్యువేషన్ బెటర్ అవ్వచ్చు అని చెప్పాడు డాక్టర్. దాంతో మహేంద్రనాథ్ బాధగా చూడటంతో, స్రవంతి కలుగజేసుకొని వస్తుంది, మీరైతే ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి అని చెప్పింది. సరే అని చెప్పి అక్కడి నుండి డాక్టర్ వెళ్ళిపోగానే మహేంద్రనాథ్ ఏం మాట్లాడకుండా బాధగా కన్నీరు కారుస్తూ స్రవంతి నుండి దూరంగా వెళ్ళి కూర్చున్నాడు. అది చూసిన స్రవంతి, ఇక్కడ చూస్తే కండిషన్ ఇలా ఉంది, ఇది మహితకు ఎలా చెప్పాలి, కానీ ఎలా, కనీసం అది ఎక్కడుందో తెలిసినా ఏదో ఒకటి చేసేదాన్ని కదా అని నిస్సహాయంగా ఏమీ చేయలేక కొంచెం దూరంలో ఉన్న చైర్లో కూలబడింది స్రవంతి. మరోవైపు పూర్ణంచంద్ ఇంట్లో సుమిత్ తన తండ్రితో మాట్లాడుతూ, ఆ క్షణం బుల్లెట్ తగిలి చివరి క్షణాల్లో ఉన్న ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చిన బాబుని చూపించి జాగ్రత్తగా చూసుకోమని నాకు సైగ చేశాడు. ముందు నేను అదంతా నా వల్ల కాదు అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఆ బాబు నా కాళ్ళు పట్టుకోవడంతో ఆ పసిముఖాన్ని చూసి నా మనసు కరిగిపోయింది. వద్దనుకుంటూనే ఆ బాబుని తీసుకొని నా రూమ్కి వెళ్ళాను. ఆ తర్వాత నాకు ఏం చేయాలో తోచలేదు. అప్పుడే నాకు ఒక ఫోన్ వచ్చింది. వాళ్ళు ఆ బాబు గురించి చెప్పి అతన్ని ఇక నుండి నేనే పెంచాలని, అతని గురించి బయటకు వస్తే చంపేస్తామని భయపెట్టారు అని చెప్పగానే, ఇంతకు ఆ అబ్బాయి ఎవరు అని ఆతురతగా అడిగాడు పూర్ణంచంద్. ఆ అబ్బాయి మా సిటీలోనే పెద్ద మాఫియా డాన్ యొక్క ఒక్కగానొక్క కొడుకు. అతను తన ఫ్యామిలీతో బయటికి వచ్చిన విషయం తెలుసుకున్న ఎనిమీస్ అతని మీద అటాక్ చేశారు. ఆ అటాక్లో అతని అసిస్టెంట్స్ కొందరు చనిపోయారు, కొందరు ప్రాణాలు కాపాడుకోవడం కోసం పారిపోయారు. అలా పారిపోయిన వ్యక్తులే నాకు ఫోన్ చేసి ఈ బాబును పెంచమని చెప్పారు, అది కూడా ఎవరికీ తెలియకుండా అని చెప్పాడు సుమిత్. మరింత జరిగినప్పుడు మాకు ఒక మాట చెప్పాలి కదరా అని బాధగా అన్నాడు పూర్ణంచంద్. చెబుదామనే అనుకున్నాను నాన్న, కానీ ఆ పిల్లవాడిని పట్టుకోవడానికి ఆ రౌడీల బ్యాచ్లు నన్ను ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. నేను వర్క్ చేసే కంపెనీలో నుండి నా డీటెయిల్స్ అన్నీ తీసుకొని నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ భయపెట్టడం స్టార్ట్ చేశారు.
వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ప్రతి 2 మంత్స్‌కి ఒకసారి నేను ఇల్లు మార్చేవాడిని. ఆ బాబుని సేఫ్‌గా ఉంచడానికి నేను ఎన్ని ప్లేసులు మారాల్సి వచ్చిందో, ఎన్ని అడ్రస్‌లు చేంజ్ చేయాల్సి వచ్చిందో నాకే తెలుసు నాన్న. కానీ మధ్యలో మీకు ఫోన్ చేస్తే మళ్ళీ ఎక్కడ మీకు ప్రాబ్లమ్స్ వస్తాయేమోననే భయంతో మీకు ఫోన్ కూడా చేయలేదు అంటూ జరిగింది మొత్తం షార్ట్‌గా చెప్పాడు సుమిత్. మరి ఇంతకుముందు నాతో రోజూ మాట్లాడుతున్నట్లే మాట్లాడావు అని అనుమానంగా చూశాడు పూర్ణంచంద్. అతని ప్రశ్నను అర్థం చేసుకున్న సుమిత్ చిన్నగా నవ్వుతూ, అదా, నేను అక్కడున్నా కానీ నా మనసు మాత్రం మీ చుట్టూనే తిరుగుతూ ఉండేది. కానీ ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలో తెలియక బాధపడేవాణ్ణి. కానీ ఒకరోజు రమణ అంకుల్ నుండి నాకు చాలాసార్లు ఫోన్ చేసినట్లుగా మెసేజ్ వచ్చాయి. ఏం జరిగిందో అర్థం కాక నేను కంగారు పడిపోతూ ఉంటే నా పాత సర్టిఫికెట్స్ అండ్ నేను పెట్టిన అప్లికేషన్స్ మధ్యలో రమణ అంకుల్ చేసిన పర్సనల్ మెయిల్ నాకు కనిపించింది. దాంతో కొంచెం భయంగానే ఆయనకి నా సిచ్యువేషన్ మెయిల్ చేశాను. ఆయన హెల్ప్తో ఇక్కడ విషయాలన్నీ తెలుసుకుంటూ ఉండేవాడిని అని అనగానే అప్పుడు అర్థమవుతుంది పూర్ణంచంద్కి తాము ఎంత బాధపడుతున్నా రమణ మాత్రం అసలు ఎందుకంత కూల్గా ఉండేవాడో. ఇంతలో, ఇక నుండి మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను నాన్న, మీరు కూడా ఇక ఏ జాబ్ చేయాల్సిన పని లేదు అని అక్కడున్న డబ్బుని చూపిస్తూ, మన దగ్గర ఇప్పుడు చాలా డబ్బుంది. నేను ఆ బాబుని ఇన్ని రోజులు సేవ్ చేసినందుకు ఆ బాబు రిలేటివ్స్ నాకు 2 కోట్లు ఇచ్చారు. ఈ డబ్బుతో నేను కూడా ఏదో ఒక బిజినెస్ పెడతాను. అమ్ముని మంచి కాలేజీలో చదివిద్దాం, ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం అని కళ్ళ నుండి వస్తున్న కన్నీళ్లను తుడుచుకున్నాడు సుమిత్. పూర్తిగా ఆశలు వదిలిపెట్టిన కొడుకు కళ్ళ ముందు కనిపించటం, అది కూడా అంత పెద్ద డేంజర్ నుండి బయటపడి రావడంతో పూర్ణంచంద్ మనసు ఆగలేదు. ఒకసారి సుమిత్ను హగ్ చేసుకొని, సుమిత్, నాన్న అని పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. మరోవైపు తెల్లవారింది. నైట్ అంతా నిద్ర లేకపోవడంతో శృతికి కళ్ళు ఎర్రబడ్డాయి. కానీ అప్పటికే హాల్లో నుండి టీవీ సౌండ్ పెద్దగా వినిపిస్తూ ఉండడంతో కొంచెం చిరాగ్గా బయటికి వచ్చింది శృతి. అక్కడ హాల్లో టీవీ సౌండ్ పెంచుతూ కనిపించాడు జై. అప్పుడే టీవీలో ఉన్న స్క్రీన్పై బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ మహేంద్రనాథ్ ప్రొడక్షన్ కంపెనీలో క్వాలిటీలెస్ వస్తువులు తయారు చేస్తూ కనీస నాణ్యత లేని లో లెవెల్ వస్తువులు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్లుగా క్వాలిటీ డిపార్ట్మెంట్ తెలియజేసింది. ఆ కంపెనీలో తయారు చేసే ఐటమ్స్ కనీసం 1 వారం కూడా నిల్వ ఉంచడానికి పనికిరానివని, వాటిని వాడిన వాళ్ళు హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ కంపెనీ స్పష్టం చేసి కంపెనీని తాత్కాలికంగా మూసివేసింది అని న్యూస్ యాంకర్ 1కి 10 సార్లు అరిచి మరీ చెబుతూ ఉంది. అదంతా విన్న శృతి షాక్ అవుతూ, నో, ఇది నిజం కాదు, ఇదంతా ఫాల్స్, అబద్ధం అని పెద్దగా అంది శృతి. వెంటనే జై నవ్వుతూ, ఓ నో, మీరు ఎవరు చెప్తే నమ్ముతారు మిస్ మహిత అని వెటకారంగా అన్నాడు జై. కోపంగా అతని దగ్గర నుండి ఫోన్ తీసుకొని వెంటనే శ్రవంతికి కాల్ చేసి, హలో శ్రవంతి, నేను మహితని మాట్లాడుతున్నాను. మీ అమ్మకి ఇక్కడ సిచ్యువేషన్ ఏం బాలేదు, హార్ట్ అటాక్ వచ్చింది. నిన్న ఈవినింగ్ హాస్పిటల్లో జాయిన్ చేశాం అని జరిగింది మొత్తం వివరించింది శ్రవంతి. అదంతా విన్న శృతి, అమ్మా అని బాధగా అరుస్తూ ఫోన్ని జై చేతిలో పడేసి, ఇక జీవితంలో నీ మొక్కం నాకు చూపించుకో, గుడ్ బై అని చెప్పి కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది శృతి. ఆ తరువాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేయసి రావే సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.